అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరి జీవితంలో చాలాసార్లు అనేక విధాలుగా సఫర్ అవుతూ ఉంటాం. అది దేని వలన వస్తుంది అంటే ముఖమాటం వలన. ఎప్పుడైతే మనం ముఖమాటానికి పోయేసి ఒక పని మనది కాకపోయినా, మనం చేసేటటువంటి టైం లేకపోయినా, మనము వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పనిని తీసుకొని ఈ మాట మాట్లాడుకుంటే బాగుండు, ఇది ఈ విధంగా చెప్పకుంటే బాగుండు, నేను ఈ టైంలో ఇలా అనకుంటే బాగుండు అని మనల్ని మనం చాలా ఇబ్బంది పెట్టుకొని బాధపడుతూ ఉంటాం. మరి ఇవన్నీ కూడా దేని వల్ల వచ్చాయి? ఇలా చేయకుంటే బాగుండు, ఇలా జరగకుంటే బాగుండు, ఇలా అనుకుంటే బాగుండు అనేటటువంటి ఈ పదాలన్నీ కూడా పాస్ట్లో అయిపోయినటువంటి విషయాలు ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. ఇది చాలా వరకు అందరి జీవితాల్లో సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇది దేని వల్ల వస్తుంది అంటే ముఖమాటం. చాలా ప్రమాదకరం. అన్ని డిసీజ్ కంటే కూడా ప్రమాదకరం ఏంటి అంటే మనకున్నటువంటి ముఖమాటం. నో అని చెప్పడం రాకపోవడం. మన జీవితంలో మనము నో చెప్పడం అనేది కనుక నేర్చుకున్నాము అంటే మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అయిపోయినట్టే. మనల్ని మనం నిందించుకోవడము ఉండదు, మనల్ని మనం బాధ పెట్టుకోవడము ఉండదు, మనల్ని ఎవరైనా బ్లేమ్ చేయడము ఉండదు. మనం ఎన్ని రోజులు ఎంత సపోర్ట్ చేసినా ఏదో ఒక రోజు మనం ఆ పని చేయలేకపోయాము అంటే కంపల్సరీ వీళ్ళు మాకు ఎప్పుడూ సపోర్ట్ చేయరు, ఎప్పుడూ హెల్ప్ చేయరు, వీళ్ళకి హెల్పింగ్ నేచరే లేదు అని రోజైనా కూడా మనం బాధపడతాం. మరి అలాంటప్పుడు అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం చాలా బెస్ట్ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ముఖమాటాన్ని వదిలేసి ఈ నో అనేది ఎలా మేడం నో చెప్పడం అన్ని వేళలా ఆరోగ్యకరమేనా అంటే మనము చేయలేనటువంటిది ఎక్కువగా మనం వర్క్ చేసే